ఈ కంపెనీ సీఈఓ ఆఫీసులో మీటింగులో ఉంటాడు. ఇంతలో ఇతడికి తన వైఫ్ నుండి ఫోన్ వస్తుంది. అప్పుడు సీఈఓ అందరినీ సైలెంట్గా ఉండమంటాడు. అయితే ఇతడి భార్య లంచ్కి వస్తున్నా అని చెప్తుంది. అలాగే నీ మెకానిక్ షాపు ఎక్కడ ఉంది అని అడుగుతుంది. అప్పుడు ఈ సీఈఓ తన అసిస్టెంట్ను దగ్గరలో మెకానిక్ షాపు ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అసిస్టెంట్ ఫోనులో సెర్చ్ చేసి ఒక మెకానిక్ షాపు అడ్రస్సు చెప్తాడు. అప్పుడు ఇతడి భార్య నేను ఆ షాపుకి దగ్గరలోనే ఉన్నాను అని అంటుంది. అప్పుడు ఈ వ్యక్తి ఆ మెకానిక్ షాపు కొనేయమని అసిస్టెంట్కు చెప్తాడు. వాస్తవానికి ఈ వ్యక్తి కోటీశ్వరుడు, కానీ ఈ విషయాన్ని తన కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యతో చెప్పలేదు. అయితే ఇతడు పేదవాడిగా నటించడానికి ₹1,00,00,000 ఖర్చు చేసి ఆ మెకానిక్ షాపు కొనేస్తాడు. అయితే అప్పుల్లో ఉన్న మెకానిక్ షాపు ఓనర్కు ఇంత డబ్బు ఇచ్చి షాపు కొన్నందుకు కృతజ్ఞతతో అతడి షూస్ పట్టుకుని క్లీన్ చేస్తాడు. దీన్ని ఈ వ్యక్తి భార్య చూసేస్తుంది. అయితే అప్పుడు ఈమెకి అనుమానం రాకుండా ఉండటానికి ఆ అబ్బాయి గే అని చెప్తాడు. అప్పుడు ఈమె ఆ ఓనర్ దగ్గరికి వెళ్లి నీకు ఎంత ధైర్యం ఉంటే నా భర్త మీద చెయ్యి వేస్తావు అని అంటుంది. అప్పుడు ఓనర్ నీ భర్తకు నా కారు ఎలా రిపేరు చేయాలో కూడా తెలియడం లేదు అని చెప్తాడు. ఇది వినగానే ఈ అమ్మాయి ఆ కారు రిపేరు చేయడానికి వెళ్తుంది. 1 గంటలో ఆ కారుకు ఉన్న రిపేరు వర్క్స్ అన్నీ పూర్తి చేస్తుంది. అలాగే కారు రిపేరుకు గాను ఇతడిని 30,000 ఇవ్వమంటుంది. అలాగే ఇంకోసారి నా భర్త జోలికి వస్తే ఈసారి కారు కాదు నిన్ను ఫిక్స్ చేయాల్సి వస్తుంది అని అంటుంది. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.